Hi children, welcome to the lesson. గత కొన్ని రోజులుగా మనము ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు వీలుగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల పైన వీడియోలను చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో 4th చాప్టర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే దానిపై మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను చూద్దాం. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అనగానే ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు, సులభంగా ఆన్సర్ చేయవచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే ఇస్తున్నారు. కారణం ఏమిటి అంటే ఆప్షన్స్ కొన్ని సందర్భాల్లో ఒకే విధంగా ఉండడం, మనం సరి అయిన దాన్ని ఎన్నుకోవడం కష్టం కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రశ్నను మరియు ఆప్షన్స్ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని మాత్రమే మనము సరి అయిన సమాధానం రాయగలుగుతాం. ఈరోజు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు 4th చాప్టర్ నుండి మనము చూడబోతూ ఉన్నాం. ఇక్కడ మీకు కొత్త తరహాలో ఈ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటిని ప్రతి ఒక్కదాన్ని జాగ్రత్తగా గమనించి ఆప్షన్స్లో ఏది సరి అయినదో ఎన్నుకోవాలి. లెట్ us see the first question. Correct one of the following is. ఇక్కడ 4 ఇమేజెస్ ఇవ్వడం జరిగింది. వీటిలో కరెక్ట్ వన్ ఏది అని అన్నారు. అన్నీ అబ్జర్వ్ చేయండి. మనకు ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలిసి ఉన్నట్లయితే ఈ ప్రశ్నకు సమాధానం రాయవచ్చు. ఈ 4 ఇమేజెస్లో ఉన్నటువంటిది కాన్వెక్స్ లెన్స్. అన్నింటిలో కూడా రేస్ ఎలా వస్తున్నాయి? దే ఆర్ ప్యారలల్ అండ్ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్తో కొంత యాంగిల్ చేస్తూ కాన్వెక్స్ లెన్స్ పైన పడ్డాయి. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే కన్వర్స్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద ఫోకల్ ప్లేన్. ఇక్కడ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్ అయినటువంటి ట్రీ యొక్క ఇమేజ్ ఫామ్ అయింది. ఇక్కడ డిస్టెంట్ ట్రీ యొక్క ఇమేజ్ కాన్వెక్స్ లెన్స్తో ఎట్లా ఏర్పడుతుందో తెలిస్తే మనము చాలా ఈజీగా దీన్ని ఆన్సర్ చేయగలుగుతాం. ద ఇమేజ్ ఈజ్ కాట్ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ పైనే ఇమేజ్ ఏర్పడింది. సో ఇట్ ఈజ్ ఏ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్గా ఉంటుంది. ఇక మనము అదొక్కటి తెలుసుకున్నట్లయితే ఈ 4 ఇమేజెస్లో ఏది కరెక్టో చెప్పవచ్చు. ఇక్కడ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఫస్ట్ పిక్చర్లో ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఏ. ఈ ఫస్ట్ పిక్చర్లో ఉన్నటువంటి ఇమేజ్ మనకు కరెక్టు. డిస్టెంట్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎప్పుడూ కూడా ఇన్వర్టెడ్గా ఉంటుంది. అలాగే ఫోకల్ ప్లేన్ పైన
ఏర్పడుతుంది. మనకు ఈ క్యారెక్టరిస్టిక్స్ రియల్ ఇమేజ్ది తర్వాత విర్చువల్ ఇమేజ్ది తెలిసినట్లయితే మనము ఈ ప్రశ్నకు సమాధానం రాయగలుగుతాం. చక్కగా అబ్జర్వ్ చేసి రాయడానికి ప్రయత్నం చేయండి. లెట్ us see another question. Observe the figures. ఇక్కడ 2 ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫిగర్స్ని మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యూ కెన్ ఆన్సర్ ఈజీలీ. ఇంతకుముందు ప్రశ్నలో చెప్పుకున్నాం, సేమ్ అక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ ఇమేజ్ కూడా ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా రియల్ ఇమేజ్ ఎప్పుడూ కూడా ఇన్వర్టెడ్గా ఉంటుంది. కాబట్టి ఈ 2 ఫిగర్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆప్షన్స్లోకి వెళ్దాం. చూడండి, ఏ ఈజ్ కరెక్ట్ వెన్ ఎక్స్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్. ఈ ఎక్స్ అనేది కాన్కేవ్ మిర్రర్ అయినప్పుడు ఏ కరెక్ట్ అంటున్నారు. నెక్స్ట్ బి ఈజ్ కరెక్ట్ వెన్ ఎక్స్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. బి అనేది కరెక్ట్ ఎప్పుడు ఎక్స్ కాన్వెక్స్ లెన్స్ అయితే. తర్వాత ఏ ఈజ్ కరెక్ట్ వెన్ ఎక్స్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. ఎక్స్ అనేది కాన్వెక్స్ లెన్స్ అయినప్పుడు ఇది కరెక్ట్ అంటున్నారు. బి ఈజ్ కరెక్ట్ వెన్ ఎక్స్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆబ్జెక్ట్ ఒకవైపు ఉంది, ఇమేజ్ ఇంకొక వైపు ఏర్పడింది. అలాగే ఆబ్జెక్ట్ ఒకవైపు ఉంది, మరొక వైపు ఇమేజ్ రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. అంటే తప్పనిసరిగా ఇది లెన్స్ అయి ఉండాలి. మిర్రర్లో రియల్ ఇమేజ్ ఇంకొక వైపు ఫామ్ అవ్వదు. కాబట్టి మనకు ఈ ఫస్ట్ది లాస్ట్ది రాంగ్ అని అర్థమైపోతుంది. మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్? బి ఈజ్ కరెక్ట్ వెన్ ఎక్స్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్, ఏ ఈజ్ కరెక్ట్ వెన్ ఎక్స్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. ఏ బిలలో రియల్ ఇమేజ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏలో ఉంది. కాబట్టి మనకు సరి అయిన సమాధానం ఏమవుతుంది? ఏ ఈజ్ కరెక్ట్ వెన్ ఎక్స్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. ఫస్ట్ క్వశ్చన్లోనే మనం చెప్పుకున్నాం, కాన్వెక్స్ లెన్స్ అయినప్పుడు మనకు రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని చెప్పి ఇంతకుముందు ప్రశ్నలోనే చెప్పుకున్నాం. కాబట్టి మనకు ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ కరెక్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇది కూడా ఇంతకుముందు దానిలాగానే ఉంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కొంచెం తేడాతో ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు చక్కగా అబ్జర్వ్ చేస్తే ఏది కరెక్టో చెప్పగలుగుతారు. అంతేకాకుండా మొదటి 2 ప్రశ్నలని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే దీనికి జవాబు చెప్పవచ్చు. మొదటి ప్రశ్న, 2వ ప్రశ్న దగ్గర నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమవుతాయి ఇవి? డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ అన్నీ కూడా ఎక్కడ కన్వర్జ్ అవుతాయని చెప్పాను? ఫోకస్ ఆర్ ఫోకల్ ప్లేన్. ఫోకల్ ప్లేన్ పైన ఏదో ఒక పాయింట్ దగ్గర ఇవి కన్వర్జ్ అవుతాయి. తర్వాత రియల్ ఇమేజెస్ ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్గా ఉంటాయి. మరి ఇక్కడ ఫోకల్ ప్లేన్ ఫోకస్ దగ్గర ఏర్పడింది ఎక్కడ అంటే చూసినట్లయితే మనకి ఈ 4 ఫిగర్స్లో మనకి ఎక్కడ ఇమేజ్ కరెక్ట్గా ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర ఫామ్ అయినటువంటిది ఏది అంటే ఫస్ట్ ఫిగర్లో రియల్ ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. మళ్ళొకసారి గుర్తు తెచ్చుకోండి, కాన్వెక్స్ లెన్స్
డిస్టెంట్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని ఎప్పుడూ కూడా ఫోకస్ దగ్గర లేదా ఫోకల్ ప్లేన్లో ఏదో ఒక పాయింట్ దగ్గర ఫామ్ చేస్తుందన్నమాట. నౌ లెట్ us see another question which is correct for the adjacent figure. ఇక్కడ ఈ ఫిగర్ ఇచ్చారు, దీనికి సరి అయిన ఆప్షన్ ఇక్కడ ఈ 4 ఫిగర్స్లో ఏది? First we have to observe whether the ray is passing through F or not. ఇక్కడ ఇచ్చినటువంటిది the ray is passing through F and after refraction it passes parallel to the principal axis. అది గుర్తొచ్చినట్లయితే మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటో తెలిసిపోతుంది. ఇది కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్లో ఎప్పుడైనా సరే ఒక రే ఫోకస్ నుండి వెళ్ళినట్లయితే అది రిఫ్రాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళుతుంది అన్నమాట. ద రే విచ్ పాసెస్ త్రూ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ద టూ రేస్ విచ్ ఆర్ ఒబేయింగ్ ద రూల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ త్రూ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆర్. ఇక్కడ ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ఇందులో రూల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ని ఒబే చేసేటటువంటి 2 రేస్ని మనం కనిపెట్టాలట. మనకు 3 రేస్ గురించి తెలుసు. ఏంటంటే ఇఫ్ ఏ రే ఈజ్ పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ ఇట్ డస్ నాట్ డీవియేట్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. అంటే ఆప్టిక్ సెంటర్తో వెళ్ళినటువంటిది ఎటువంటి డీవియేషన్ లేకుండా అలాగే వెళ్ళిపోతుంది అని తెలుసు. అలాగే ఇంతకుముందు ప్రశ్నలో మనం నేర్చుకున్నాం, ఇఫ్ ఏ రే పాసెస్ త్రూ ఎఫ్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఎఫ్ గుండా వెళ్ళినట్లయితే రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళుతుంది. అలా అంతేకాకుండా ఇఫ్ ఏ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాసెస్ త్రూ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్, ఒకవేళ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్లయితే అది ఫోకస్ గుండా వెళుతుంది. అలా ఇక్కడ కరెక్ట్గా ఉన్నటువంటివి ఏవి? ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ రే ఏంటి? ఎఫ్ గుండా వెళ్తుంది, కానీ రిఫ్రాక్షన్ అయిన తర్వాత ఇటు ఎక్కడికో పక్కకి వెళ్ళిపోయింది. సెకండ్ది ఫోకస్ గుండా వెళ్తుంది, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ సెకండ్ది ఫోకస్ దగ్గర లేదు, ఫోకస్ నుండి వెళ్ళడం లేదు. ఇక థర్డ్ చూసినట్లయితే ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా అది ఆప్టిక్ సెంటర్ నుంచే అలానే వెళ్ళిపోతుంది, ఎటువంటి డీవియేషన్ లేకుండా. ఫోర్త్ చూసినట్లయితే ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ఫోకస్. ఇక్కడ సెకండ్ది ఇందాక ఎఫ్ అనుకున్నా, ఎఫ్ దగ్గర లేదు, అది ఇక్కడ ఎఫ్ ఉంది. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది అంటే థర్డ్ అండ్ ఫోర్త్. ఈ రెండు రేసు రూల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ని ఒబే చేస్తున్నాయి. ఎందుకు అంటే థర్డ్ రే ఏమో పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోర్త్ రే ఏమో పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. కాబట్టి మనకు 3 and 4 అనేవి కరెక్ట్ ఆన్సర్ అవుతాయి.
మిగిలిన రేసు రూల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ని ఒబే చేయడం లేదు. జాగ్రత్తగా ఫిగర్ని 1కి 2 సార్లు చూడండి. నౌ లెట్ us see another question. The distance between the focal point and optic center is called the focal length of the lens and also denoted by f. Then which one is correct? మళ్ళొకసారి క్వశ్చన్ని చూద్దాం. The distance between the focal point and optic center. ఫోకల్ పాయింట్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటారు. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్. దాన్ని స్మాల్ ఎఫ్తో చూపిస్తూ ఉంటారు. అలా ఈ ఫిగర్స్లో ఏది కరెక్టు? కంపల్సరీ ఫోకస్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఒక పాయింట్. అక్కడే ప్యారలల్ రేస్ అన్నీ కన్వర్జ్ అవుతాయి. ఈ 4 ఫిగర్స్లో ప్యారలల్ రేసు కన్వర్జ్ అయ్యి ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర అవన్నీ కన్వర్జ్ అయినట్లుగా ఉన్నది ఏది అంటే ఇక్కడ ఈ 3rd ఫిగర్. సో మనకు ఈ 3rd ఫిగర్ అనేది కరెక్ట్ అవుతుంది అన్నమాట. దీంట్లో ద డిస్టెన్స్ బిట్వీన్ focal point and optic center. Distance between focal point and optic center is called as focal length. కాబట్టి ఈ 3rd ఖచ్చితమైనటువంటి జవాబు. Let us see another question. An object is placed at twice the focal length of a convex lens. Then the ray diagram which shows the position of the image. ఇక్కడ సింపుల్గా కొంచెం ట్విస్ట్ చేశారు అంతే. An object is placed at twice the focal length of a convex lens. ఫోకల్ లెంత్ అంటే మనము చెప్పుకున్నట్లుగా ఫోకస్కి తర్వాత ఆప్టిక్ సెంటర్కి మధ్యన డిస్టెన్స్ దానికి డబల్ ఉందన్నమాట. అంటే ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ 2f లేదా c అంటాం. అంటే ఆబ్జెక్ట్ అనేది 2f దగ్గర ఉంచబడింది. ఇక మనం ఈ ఇమేజెస్లో చూసినట్లయితే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఎక్కడుందో మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ దాంట్లో ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్. సెకండ్ దాంట్లో in between f and c, that is 2f. థర్డ్ దాంట్లో 2f దగ్గర ఉంది అంటే c దగ్గర ఉంది. ఫోర్త్ దాంట్లో ఆబ్జెక్టు f దగ్గర ఉంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ట్వైస్ ద ఫోకల్ లెంత్ అని ఇచ్చారు. అంటే ఫోకల్ లెంత్కి డబలు అంటే 2f దగ్గర ఉన్నటువంటిది ఇక్కడ ఈ ఇమేజ్ మనకు కరెక్ట్ అన్నమాట. చూడండి, ఈ 4 ఇమేజెస్ని మనం చూసినట్లయితే సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇలా కాకుండా అన్నీ 2f దగ్గరే ఉండేటట్లుగా ఆబ్జెక్ట్స్ని ఇచ్చి ఈ ఇమేజ్ ఫార్మేషన్ మాత్రం డిఫరెంట్గా ఇవ్వచ్చు. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో మనకి ఈ ట్విస్టింగే ఏది ట్వైస్ ద ఫోకల్ లెంత్ అనేది ఒక్కటే మనకు కొద్దిగా అర్థం కానటువంటిది. అది అర్థం చేసుకున్నట్లయితే సింపుల్గా రాయొచ్చు అన్నమాట. ఇక్కడ 2f దగ్గర ఆబ్జెక్ట్ ఉంది. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే అది మళ్ళీ 2f దగ్గరే ఫామ్ అవుతుంది. ఇన్వర్టెడ్ అండ్ ఆల్సో రియల్. అంతేకాకుండా సేమ్ సైజ్ యాజ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎంత ఉంటుందో అంతే సైజులో మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. నౌ లెట్ us see another question. Which one is correct? ఇక్కడ 4 ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఏది కరెక్టు? ఇక్కడ చూడండి,
జాగ్రత్తగా. ఆప్షన్స్ చూసిన తర్వాత మనం ఆశ్చర్యపోతాం. ఈ 4 2 కరెక్ట్ ఉన్నాయా, 3 కరెక్ట్ ఉన్నాయా మనం ఆలోచించాలన్నమాట. అందుకు ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఫిగర్లో ద రే ఈజ్ పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్. ఈ ఆప్టిక్ సెంటర్ నుండి వెళ్ళే రే ఎటువంటి డీవియేషన్ లేకుండా వెళ్తుంది కాబట్టి మనకు ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ ఫిగర్ని అబ్జర్వ్ చేద్దాం. ద రే ఈజ్ parallel to the principal axis and after refraction it is passing through F. కాబట్టి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది మరియు రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఫోకస్ గుండా వెళ్తుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. మరి థర్డ్ చూద్దాం. ద రే ఈజ్ పాసింగ్ త్రూ F and after refraction it is passing parallel to the principal axis. అరే ఇది కూడా కరెక్టే. ఫోకస్ నుండి వెళ్ళేది రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ప్యారలల్గా వెళ్తుంది అంటే ఇక్కడ ఈ ఫస్ట్ 3 కరెక్ట్గానే ఉన్నాయి. వాట్ అబౌట్ ఫోర్త్ వన్? ఇక్కడ ఫోకస్ నుండే వెళ్తుంది బట్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అగైన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ F. ఇట్స్ సో రాంగ్. సో ఇక్కడ ఈ ఫిగర్స్లో ఏవేవి కరెక్ట్ అంటే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ 3 పిక్చర్స్ ఆర్ కరెక్ట్. 3 ఫిగర్స్ ఆర్ కరెక్ట్. ఎందుకని? ఫస్ట్ ఫిగర్లో మనకి రే ఫోకస్ గుండా వెళ్ళి ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళింది, మళ్ళీ ఆప్టిక్ సెంటర్ నుంచే వెళ్తుంది. సెకండ్ దానిలో ప్యారలల్గా వెళ్ళి ఫోకస్ గుండా వెళ్ళిందనమాట. థర్డ్ దాంట్లో ఫోకస్ నుండి వెళ్ళినటువంటి రే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ప్యారలల్గా వెళ్ళింది కాబట్టి 1, 2, 3 అనేవి కరెక్ట్ ఆన్సర్స్. నౌ లెట్ us see another question. Monica found the focal length of a device X by focusing a distant tree on the screen as shown here. According to the diagram, correct one is. మౌనిక చాలా దూరంలో ఉన్నటువంటి ట్రీ యొక్క ఇమేజ్ని ఈ ఎక్స్ అనే డివైస్ ద్వారా ఈ స్క్రీన్ మీద చూసిందన్నమాట. అంటే షార్ప్ ఇమేజ్ ఫామ్ అయింది డిస్టెంట్ ట్రీ యొక్క ఇమేజ్. అలాగే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏమని? ద డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఎస్ అంటే డివైస్కి స్క్రీన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 8 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎక్స్ అనే డివైస్ ఏమిటో మనం చెప్పాలి, అలాగే ఈ డిస్టెన్స్ ఏంటో కూడా చెప్పాలన్నమాట. మీరు మొదటి నుండి ఈ ప్రశ్నలన్నింటినీ క్షుణ్ణంగా విని అర్థం చేసుకున్నట్లయితే దీనికి టక్కున మీరు సమాధానం చెప్తారు. ఇలా ఉండేటటువంటిది ఏమిటనుకున్నాం మనం? కంపల్సరీ ఇట్ ఈస్ లెన్స్. ఈ లెన్స్ అన్న తర్వాత ఇది కన్వర్జింగ్ లెన్స్. ఇక్కడ అన్నీ కన్వర్జ్ అవుతున్నాయి. కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్. అలాగనే ఈ లెన్స్కి స్క్రీన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనము ఫోకల్ లెంత్ అంటాం. కాబట్టి ఎక్స్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ దిస్ 8 సెంటీమీటర్స్ ఈజ్ ఇట్స్ ఫోకల్ లెంత్. కాబట్టి ఇచ్చిన వాటిలో మనకి ఏది కరెక్టు అంటే డివైస్ ఎక్స్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ డిస్టెన్స్ 8 సెంటీమీటర్స్ ఈజ్ ఇట్స్ ఫోకల్ లెంత్. థర్డ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ టిక్ మార్క్ పైనకు పోయింది పొరపాటుగా. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. డివైస్ ఎక్స్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ డిస్టెన్స్ 8 సెంటీమీటర్స్ ఈజ్ ఇట్స్ ఫోకల్ లెంత్. అంటే ఎక్స్ అనేది కాన్వెక్స్ లెన్స్, దాని యొక్క ఫోకల్ లెంత్ 8 సెంటీమీటర్స్ అన్నమాట. ఈ విధంగా మీరు ప్రతి ప్రశ్నని చక్కగా అర్థం చేసుకొని
ఆప్షన్స్లో ఏది కరెక్టో చూసి రాయాలి. ఇటువంటివి చాలా ట్విస్ట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. ట్విస్ట్ చేసినప్పుడు ఆప్షన్స్ నుండి మనం ఆన్సర్ని సింపుల్గా గ్యాదర్ చేయవచ్చు. ఈ వీడియోల్ని మీరు మళ్ళీ చూడండి. వీటిలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఛానల్లో దాదాపు 400 వరకు వీడియోలు ఉన్నాయి. అన్ని క్లాసులకు, అన్ని సబ్జెక్టులకు సంబంధించినవి వీలున్నప్పుడల్లా చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు చాలా వరకు పని తప్పుతుంది. ప్రతిరోజు నేను అందరికీ మెసేజ్లు పెట్టడమే సరిపోతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరినీ ఛానల్లోని వీడియోలు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పగలరు. అంతేకాకుండా ప్రతి వీడియో పైన మీ యొక్క కామెంట్ తెలిపినట్లయితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా కొత్త వీడియోలు చేయడానికి వీలుగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will meet you in the next video. Till then, bye bye. Thank you.